వాళ్ళు కానీ తర్వాత ఈ 1.5 yearsలో కొత్తగా క్వాలిఫికేషన్ సంపాదించుకున్న వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు కూడా డిఎస్సి కంటే ముందు టెట్ కూడా పెడితే బాగుంటుందని. సో ఆ ఒక రిక్వెస్ట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అగ్రీ చేస్తూ ఈ డిఎస్సి కంటే ముందు మేము టెట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ February 8 విడుదల చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచే ఈ టెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కానీ అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయడం కానీ మొదలవుతుంది. అది ఇందాక సెక్రటరీ గారు డిఎస్సి గురించి చెప్పినట్టుగా టెట్ షెడ్యూల్ వచ్చేసి 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 8 నుంచి 17 వరకు 8th to 17th February పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ ది ఆన్లైన్ పేమెంట్ గేట్వే చేయొచ్చు. 8 నుంచి 18 వరకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అది కూడా పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. సిమిలర్లీ హాల్ టికెట్ 23 February నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ 27 February నుంచి 9 March వరకు 12 రోజుతో పాటు షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇందాక చెప్పినట్టుగానే పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి అంటాము. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మన రాష్ట్రంలో ఉన్న సెంటర్స్తో పాటు మన పక్క రాష్ట్రాల్లో ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ ఒరిస్సా స్టేట్లో బెరంపూర్ ఈ కేంద్రాల్లో కూడా సెంటర్స్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది మన రాష్ట్రానికి సంబంధించిన క్యాండిడేట్లు అక్కడ నివాసం ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాస్తారు. సిమిలర్లీ కొన్ని జిల్లాలో ఉన్న వాళ్ళకి ఈ కేంద్రాలు వాళ్ళకి దగ్గరే అవుతాయి, అంటే వాళ్ళకి జోగ్రఫికల్గా దగ్గరే ఉంటుంది. కాబట్టి గతంలో చేసినట్టుగానే మనం చేయడం జరుగుతుంది. ఇవి ఈ ఎగ్జామినేషన్ 27 నుంచి 9 వరకు ఉంటుంది. సిమిలర్లీ ఈ ఎగ్జామినేషన్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 14th March అంటే మార్చి 14 విడుదల చేయడం జరుగుతుంది. ఇది టెట్కి సంబంధించిన షెడ్యూల్. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మన 8th రిలీజ్ చేస్తాము. సో దీనికి సంబంధించిన 2-3 పాయింట్లు కూడా నేను యాడ్ చేస్తాను. ఒకటి, ఈ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్షన్ అనేది పూర్తిగా క్యాండిడేట్ స్వేచ్ఛ, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీద మనకు వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ సెంటర్లు అవైలబుల్ ఉన్నాయి, అక్కడ ఎన్ని స్లాట్స్ వేకెంట్ ఉన్నాయన్న సమాచారం ఆన్లైన్లో కనపడతాయి. దాని ఆధారంగా వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు నియరెస్ట్ ప్లేసెస్. ఇన్ కేస్ ఎవరైనా ఆప్ట్ చెయ్యని పక్షంలో మాత్రమే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆటోమేటిక్గా సిస్టమ్ ద్వారానే నియరెస్ట్ పాసిబుల్ సెంటర్ వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు టైంలోనే మీకు కోరుకున్న సెంటర్ మీ నివాసానికి దగ్గరగా ఉన్న సెంటర్లు మీరు చేసుకోండి. సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ డిఎస్సి ఆల్సో. డిఎస్సికి కూడా సేమ్ సిస్టమ్. ఎగ్జామ్ సెంటర్ అలోకేషన్ అనేది డిపార్ట్మెంటు బలవంతంగా చేసేది కాదు, క్యాండిడేట్సే ఆప్ట్ చేసుకుంటే మీకు ఆ ఆప్ట్ చేసిన సెంటర్లో 99.9% మీకు వచ్చేస్తాయి. సో అది ఒకటి చేస్తున్నాం. అలాగే ఒక పాయింట్ కూడా యాడ్ చేస్తాం. లాస్ట్ టైం టెట్ జరిగినప్పుడు కొంతమంది మన రాష్ట్రానికి సంబంధించిన క్యాండిడేట్లు ఎవరైతే ఆప్ట్ చేయలేదో వాళ్ళకి పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్ కానీ బెంగళూరు వచ్చింది. కానీ ఈసారి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మినిస్టర్ గారు కూడా ఎవరైతే స్వచ్ఛందంగా బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేస్తుంది. ఆప్ట్ చేయని వాళ్ళకి సిస్టమ్ అలౌట్ చేసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఉన్న ఒక సెంటర్ కేటాయిస్తాను. రాష్ట్రం బయట ఉన్న సెంటర్ రాకుండా చూస్తాం మేము. రాష్ట్రంలోనే ఉన్న ఏదో ఒక సెంటర్ అంటే ఎక్కడైతే వేకెంట్ ఉందో అక్కడ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సిమిలర్లీ 8th నుంచి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. పొద్దున్న 10:30 నుంచి 5 గంటల వరకు హెల్ప్ డెస్క్ కూడా పనిచేస్తుంది. అన్ని సమాచారాలు అప్పటికప్పుడు వెబ్సైట్లోనే మేము పొందుపరచడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎవరికైనా డైరెక్ట్గా ఈ అప్లికేషన్ ఫిల్ చేసే విషయంలో కానీ లేకపోతే ఫీజు పే చేసే విషయంలో కానీ ఏదైనా సాంకేతికమైన ఇబ్బందులు కానీ ఏమైనా డౌట్ సందేహాలు వస్తే కూడా ఆ హెల్ప్ డెస్క్లో ఫోన్ చేసి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి జరిగే పరీక్షల్లో మన పార్లమెంట్లో బిల్లు పాస్ చేసే ఏది మాల్ ప్రాక్టీస్ కానీ తర్వాత వాటి పేపర్ లీకేజ్ కానీ చేసి వాళ్ళ మీద ఇంప్రిజన్మెంట్ ప్లస్ పెనాల్టీ చేస్తారు. అలాంటి రూల్ ఏమైనా మన రాష్ట్రానికి వర్తింపజేస్తారు. మొట్టమొదటిసారిగా మన బిల్లు తర్వాత మన ఎగ్జామ్ జరుగుతుంది. బిల్లు ఇప్పుడు చేశారు కానీ రాష్ట్రంలో ఇది మనం ఇప్పటికీ అమలు జరుపుతున్నాం. మీకు తెలుసు గత సంవత్సరం కాకుండా ముందు సంవత్సరం ఐ థింక్ 21-22 ఎగ్జామ్స్ 10th క్లాస్ జరుగుతున్నప్పుడు మాల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని
ఇలాంటి ఎవరైతే చూస్ చేసిన వాళ్ళని లేకపోతే ప్రోత్సహించిన వాళ్ళని సుమారు 40 మంది మీద యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళ మీద వాళ్ళ సర్వీస్ నుంచి వాళ్ళు సస్పెండ్ చేస్తాం. బయట వాళ్ళు అయితే వాళ్ళు అరెస్ట్ చేస్తాం. వీళ్ళు కూడా అరెస్ట్ చేయించాం. చట్టానికి అనుగుణంగా చేస్తాం. మన రాష్ట్రంలో ఇప్పటికీ చట్టం ఉంది. ఎగ్జామ్స్ సంబంధించి మాల్ ప్రాక్టీస్ అమలు చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్షించే చట్టం మన రాష్ట్రంలో ఉంది ఇప్పటికే. ఇప్పుడు కేంద్రం వచ్చేసింది, అన్ని రాష్ట్రాలు దాన్ని అమలు జరగాలని ఖచ్చితంగా జరగాలని మన రాష్ట్రం ఇప్పటికే చేసింది. నేను ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,000 ఇప్పటివరకు రాష్ట్రంలో ఇది కదా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 14,219 మందిని రిక్రూట్ చేశాం. అది 18లో పరీక్షలు రాసి డిఎస్సి అయిన వాళ్ళని ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ, లేదు 19లో పెట్టిన వాళ్ళకి కానీ, లేదు ఎంటీఎస్ 2008 ఎంటీఎస్ టీచర్లు కానీ, లేదు 98 ఎంటీఎస్ టీచర్లు కానీ అందరినీ కలిపి 14,219 మందిని ఇప్పుడు రిక్రూట్ చేశాం. ఈ బాగా అన్నీ చూసుకొని ఇప్పుడు ఎక్కడైతే వేకెన్సీ ఉందో వేకెన్సీ అన్నింటినీ కూడా ఫుల్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు 0 వేకెన్సీ అని. రేపు దీన్ని అయిన తర్వాత ఇంకెక్కడ కూడా ఇక్కడ నుంచి ఎవరైతే ఇంకా రిటైర్మెంట్స్ వస్తుంటాయో వచ్చిన దాన్ని కూడా ప్రతి సంవత్సరం మనం క్యాల్కులేట్ చేసి ఇక ఫ్యూచర్లో వచ్చి ఎప్పటికప్పుడే ఏది కాయిదే దాన్ని రిక్రూట్ చేయాలనేది ప్రభుత్వ విధానంగా తీసుకుంటున్నాం. ఏదండి నేను చెప్పినప్పటికి ఇంకా అవ్వలేదు. మీరు నేను 14,000 చెప్పాను. అప్పుడు చెప్పింది 12,000 చెప్పాను. మీరు రికార్డ్ చూసుకోండి. మీరు రికార్డ్ చూడకుండా చెప్తే నేను చెప్తాను. ఓ పని చేద్దాం. ఇప్పుడు మీరు నేను ఇక్కడ డిబేట్ కాదు. నేను చెప్పింది ప్రభుత్వం అధికారం ఆ రోజు చెప్పింది, ఈ రోజు చెప్పింది నేను ఒకటే. మీరు ఎన్ని మాటలు చెప్పినా నేను చెప్పేది ఒకటే. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా. ఆ రోజు చెప్పింది వచ్చి అప్పటికి 12,000 ఏమని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ 2,000 వచ్చి దఫాలుగా మరి నియమించడం జరిగింది. ఇప్పుడు ఆ మొత్తం టోటల్ కలిసి 14,219 మందిని రిక్రూట్ చేశాము. ఇప్పుడు ఖాళీలు ఉన్నవి 6,000 కొన్ని ఉన్నాయి. ఈ 6,000 ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఏదైతే ఏప్రిల్ నెలలో 7వ తారీఖు కల్లా వీళ్ళకి రిజల్ట్ అనౌన్స్ చేస్తాము. క్లాసెస్ బిగిన్ అవుతున్న జూన్ నెల కల్లా వీళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తాము. ఇక్కడ నుంచి ఏ సంవత్సరం ఎన్ని ఖాళీలు వస్తే అన్ని ఖాళీలని సంవత్సరాలుగా ఎప్పటికప్పటికే పూర్తి చేయడానికి, ఎందుకంటే ఖాళీలు ఏమి ఉండకూడదు స్కూల్స్. ఎందుకంటే ఉద్యోగుల గురించి కాదు, ఉద్యోగుల పక్కన పిల్లల గురించి మనం ఇవన్నీ కూడా దేని గురించి ఎవరిని దృష్టి పెట్టుకుని చేస్తున్నాము? విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. విద్యార్థులతో వికాసాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. వాళ్ళకి ఖాళీ అనేది ఉండకూడదు. కాబట్టి వాళ్ళు ఆ నేపథ్యంలోనే నేను ఫ్యూచర్లో చేస్తాం. ఏది కట్టుదిట్టమైన నేను తీసుకుంటాము. దానికి పారామీటర్స్ ఉన్నాయి, పూర్వం ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అవన్నిటిని పెట్టుకుంటాం. ఇంకా పకడబందీగా చేస్తాం. ఎక్కడ కూడా జరగకుండా మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇలాంటివి గత 3-4 సంవత్సరాలు ఎక్కడైనా మీకు ఎక్కడైనా ఐడెంటిఫై చెప్పండి. టెట్ చేసాము, టెట్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎక్కడైనా ఏ ఎగ్జామ్స్లోనైనా సరే ఇవి జరిగాయి. ప్రభుత్వం అలసత్వం వహించింది, చూసి చూడండి వదిలింది, లేకపోతే ఎంకరేజ్ చేసింది గత ప్రభుత్వాల్లాగా
ఈ మాల్ ప్రాక్టీస్ అని ఎక్కడ ఉన్నాయో చెప్పండి.